ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి లాయరు ఇది? నేను ఫ్యాక్టరీ కట్టడానికి అన్ని అనుమతులు తీసుకుంటే మళ్ళీ కోర్టు స్టే ఇవ్వడం ఏంటి? సారీ సార్, మీకు అగెనిస్ట్గా ఆ ఊరి తరపున ఆ లక్ష్మి కోర్టులో పిటిషన్ వేసింది. ఈ ఊరు వాళ్ళందరూ కూడా సంతకాలు చేశారు. నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు వ్యతిరేకంగా సంతకాలు చేశారా? మీరు వాళ్ళని బెదిరించి భయపెట్టి డబ్బాష్ చూపి ఊరు ఖాళీ చేయిస్తున్నారని లక్ష్మి వేసిన పిటిషన్లో ఉంది. అందుకే కోర్టు స్టే ఇచ్చింది. అంటే ఇక్కడ నేను చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్టేనా? ఇప్పుడు నేనేం చేయాలి? దానికి 2 దారులున్నాయి సార్. పొలిటికల్గా పెద్ద స్థాయి నుండి ఒత్తిడి తీసుకొచ్చి కోర్టులో స్టే ఎత్తించేయాలి. 2, ఈ లక్ష్మిని భయపెట్టి తను పెట్టిన కేసుని వెనక్కి తీసుకునేలా చేయాలి. మొదటి ఆప్షన్ టైం పడుతుంది. పై స్థాయి వాళ్ళు చెప్పినా కోర్టు వింటుందని గ్యారంటీ లేదు. సో 2వ ఆప్షన్ బెటర్. ఈ లక్ష్మి కూడా సామాన్యురాలు కాదు. నందన్ ఫ్యామిలీ కోడలు తను. పదుల సంఖ్యలో కంపెనీలు, కోట్ల రూపాయల్లో ఆస్తులున్నాయి. పైగా తన ఫ్యామిలీ సపోర్టు, ఈ ఊరి జనమంతా తన వైపే ఉన్నారు. ఏంటి సార్, ఇలాంటి వాళ్ళని మీరు ఎంతమందిని చూశారు? అంత ఈజీగా మీరు ఈ స్థాయికి వచ్చారా? మీరు తలుచుకుంటే ఆ లక్ష్మణ్ లెక్క చెప్పండి. లక్ష్మి భయపడి కేసు వాపస్ తీసుకుంటే మన పని తొందరగా అయిపోతుంది. అందుకేం చేయాలో అది ఆలోచించండి. మీరెవరూ ఆందోళన పడకండి. కోర్టు తీర్పు వచ్చే వరకు మీ ఇల్లు ఎవరూ పడగొట్టరు. మీ పొలాలు మీరే దున్నుకోవచ్చు. ఇది లక్ష్మి గారు మీ ఊరి కోసం చేసిన పోరాటానికి దక్కిన విజయం. మీ సంతోషం కోసం ఆమె పడిన శ్రమ. మీకోసం ధైర్యంగా నిలబడ్డారు. లక్ష్మి గారు, 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 లక్ష్మి గారు. ఆగండి. ఇది నా ఒక్కదాని వల్ల అవ్వలేదు. నా చెల్లెలు జాను కూడా మీకోసం నిలబడింది. జాను అమ్మ, జాను అమ్మ, జాను అమ్మ, జాను అమ్మ, జాను అమ్మ, జాను అమ్మ. ఇంకా నా భర్త మిత్రానందన్ గారు, నా మరిది వివేక్, మా కుటుంబం అంతా మీ తరపున నిలబడ్డాం. ఇలాగే ఎప్పటికీ మీకు అండగా ఉంటాం. లక్ష్మమ్మ, 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 లక్ష్మమ్మ. ఏంటి నరసింహ గారు, ఆడదాన్ని ఏం చేస్తానో అన్నారు. ఏం చేయగలనో చూపించాను. ఇప్పుడు మీరు చచ్చినట్టు వెనక్కి తగ్గక తప్పదు. నా పేరు నరసింహ. నాలో మనిషి మృగం రెండూ ఉన్నాయి. ఇప్పటి వరకు నాలో మనిషిని చూశావు, ఇక మీద మృగాన్ని చూస్తావు. ఇప్పుడు నేను వెనక్కి తగ్గుతున్నానని సంబరపడకు. మృగం 1 అడుగు వెనక వేసింది 10 అడుగులు ముందుకు వేయడానికే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.